హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసేది 2 BHK హౌస్ ఫ్రెండ్స్. ఈ 2 BHK హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది. స్టార్టింగ్ దీనికి వైరింగ్ అనేది ఎలా చేస్తారో తెలుసుకుందాం. అండ్ స్టార్టింగ్ నుంచి వైరింగ్ ఎలా చేస్తారు, పైపులు ఎలా వేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. స్టార్టింగ్ అంటే దీంట్లో ఓన్లీ స్లాబ్లో పైపులు మాత్రమే వేశారు. దీనికి వైరింగ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ మనం ఒక కటింగ్ మిషన్తో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ అనేది పెట్టి ఆ కటింగ్ మిషన్తో కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని చిప్పింగ్ అనేది చేస్తారు. అంటే మనకి పాయింట్స్ని బట్టి మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటే దాన్ని బట్టి మనం కటింగ్ అనేది చేస్తాం. ఆ మార్కింగ్ అనేది ఎలా పెట్టుకోవాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మార్కింగ్ అనేది ఇప్పుడు మనకి ఇది స్విచ్ బోర్డ్ మార్కింగ్ ఉంది. దీని ద్వారా మనం పైప్ లైన్ అనేది వెళ్ళేదాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది అయితే చేసుకుంటాం. ఇది మనం లోపల స్లాబ్ పోసిన తర్వాత ఈ వర్క్ అనేది చేస్తారు. అండ్ ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని కటింగ్ మిషన్తో కట్ చేసుకొని తర్వాత చిప్పింగ్ అనేది సేమ్ ఇలా చేసుకుంటాం. ఇలా చేసుకున్న తర్వాత మనకి పైప్ అనేది అందులో పట్టేంత వరకు చేస్తాం. ఇది ఫ్యాన్కి సంబంధించిన ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్ సంబంధించిన ఫ్యాన్ హుక్ అనేది పైన వస్తుంది. సో అక్కడికి కూడా మనం పైప్ అనేది ఇక్కడి నుంచి పోనీయాలి. పైపులు అనేది వెళ్ళాలి, స్లాబ్లో పైపులు కాకుండా. అండ్ ఇలానే మనం ఇంట్లో ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయో అక్కడక్కడ సేమ్ అలాగా మార్కింగ్ పెట్టుకొని చిప్పింగ్ చేసుకుంటా ఇలా పైప్ అనేది అయితే రన్ చేస్తూ ఉండాలి. మనకి ఎక్కడెక్కడ పాయింట్స్ అవసరం ఉన్నాయో అక్కడి వరకు మనం మార్కింగ్ అయితే చేసుకొని దీని ద్వారా అక్కడ ఏ బాక్స్ అనేది వస్తుందో, ఇప్పుడు 8 మోడల్ బాక్సా 6 మోడల్ బాక్సా, ఆ రూమ్లో ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి మనం సీలింగ్ రోజెస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఈ ఫ్యాన్ హుక్స్ ఇలాంటివి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫస్ట్ మనం పైపింగ్ అనేది ఇలా చేసిన తర్వాతనే దీనిపైన వాళ్ళు మాల్ అనేది వేసి మొత్తం పిఓపి పెట్టి క్లోజ్ చేస్తారు. ఇలా బాక్స్ అయితే పెట్టాలి. ఇప్పుడు ఇది 12 మోడల్ బాక్స్. అలా మనకి పాయింట్స్ వైజ్గా బాక్సెస్ అనేది అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలా పాయింట్ వైజ్గా బాక్సెస్ అనేది అరేంజ్ చేసుకొని లాస్ట్కి ఇలా పైపింగ్ అనేది చేసుకోవాలి. ఈ పైపుల పైన మనకి స్లాపింగ్ అనేది అవుతుంది. సో మొత్తం ఇలానే ఉంటుంది.